రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే. నేనండి మీ హెచ్ఎంఆర్. మీరు చూస్తున్నారు హెచ్ఎంఆర్ తెలుగు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు వచ్చేసి హన్మకొండ జిల్లాలో రైతన్న సాగు చేస్తున్న ఈ వంగ తోటలో మనమైతే ఉన్నామండి. ముఖ్యంగా మనము ఈ వంగ తోటలో చూసుకున్నట్లయితే రైతన్నలకు అతిపెద్ద సమస్య ఈ పూత కాత అనేది రాకపోవడం, అలాగే ఈ పచ్చదోమ, ఈ తెల్లదోమ, పేనుబంక మొదలైన రసం పీల్చే పురుగుల సమస్యలు అనేటివి చాలా అధికంగా వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వంగ తోటలో అలాంటి సమస్యలు ఏమి కూడా లేకుండా చాలా అంటే చాలా బాగా ఉందండి. మరి ఇక్కడ ఉన్నటువంటి అన్నగారు వచ్చేసి ఈ వంగ తోటను ఎన్ని గుంటలలో సాగు చేస్తున్నారు, అసలు ఇందులో ఉన్నటువంటి లాభ నష్టాలు ఏమిటి అనేది మొత్తం కూడా మనం ఈ అన్నగారి మాటల్లోనే మనమైతే చూడబోతూ ఉన్నామండి. చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది. అన్నగారు నమస్కారం. నమస్తే అన్న. అన్న మీ యొక్క ఏరియా, మీ యొక్క పేరు? అన్న నా పేరు బట్టు ప్రమోద్ అన్న. మాది హన్మకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుల గ్రామం. అన్న మేము గత 10 సంవత్సరాల నుండి కూరగాయలు సాగు చేస్తున్నామన్న. ఓకే అన్న, మనకు మొత్తం కూడా ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్న? మన టోటల్గా వచ్చేసి 8 ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్న. అంటే మీరు వచ్చేసి ఎలాంటి పంటలు వేస్తారు? టోటల్గా మేము వేరే పంటలు ఏమేమన్నా మేము టోటల్గా వచ్చేసి కూరగాయల మీదనే ఆధారపడి ఉంటాం. ఓకే అన్న, అంటే ఎలాంటి పంటలు అన్న ఈ కూరగాయ పంటలు? కూరగాయల పంటల్లో మేము మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసిందన్న టమాటా, మిర్చి, వంకాయ, గోడు చిక్కుడు, కీరోస, బీరకాయ లాంటి పంటలు మేము వేస్తాం. ఈ వంగ తోట అనేది ఇది మొత్తం కూడా ఎన్ని గుంటలు అన్న? అన్న ఈ వంగ తోట టోటల్ వచ్చేసి 20 గుంటలు అన్న. ఓకే అన్న, దీన్ని వేసుకొని ఎన్ని రోజులు అవుతుందన్న? ఇది వేసేసుకొని ఆల్రెడీ 90 to 120 days అవుతుందన్న. ఓకే అన్న, అంటే మరి మీరు దీన్ని వచ్చేసి మొక్క కావచ్చు, సాలు కావచ్చు, దీన్ని ఎలా నాటుకున్నారు అన్న? మనకు మొక్క వచ్చేసి 1.5 to 2 feet ఉంటుందన్న. మనకు సాలు 4 feet గ్యాప్ ఉంటుందన్న. ఓకే అన్న, మరి మీరు వచ్చేసి కాయలు అనేవి ఎక్కడ మార్కెట్లో అమ్ముతున్నారన్న? అనంకొండ మార్కెట్ అన్న, లేకపోతే LIC కాయ రైతు బజార్, ఈ 3 మార్కెట్లో మేము సేల్ చేయడం జరుగుతుంది. ఓకే అన్న, ఎలా పోతున్నాయి అన్న ఒక కేజీ అన్న? మనకు స్టార్టింగ్ హార్వెస్టింగ్ వచ్చినప్పుడు అసలు ఎందుకు పెట్టినా అనిపించింది. కాకపోతే ఆ రోజు ఎంత మనకు 10 rupees పర్ కేజీ ఉండే అన్న. కాకపోతే ఈ రాను నేను ఎండాకాలం చూసుకొని ఎండ తీరేత బాగుండడం వల్ల మనకి ఇప్పుడు 30 rupees పర్ కేజీ పడుతుందన్న. ఇప్పుడు ఓకే నాకు డైలీ 4 క్వింటాలు 3 నుండి 4 క్వింటాలు వస్తాయన్న. నేను డైలీ మార్కెట్కి వెళ్తా. ఇది ఒక్కడేనే కాదు, నాకు మిర్చి ఉంది, కోడి చిక్కుడు ఉంది, బీరకాయ ఉంది, టమాటా ఉంది. మరి ఈ వంగ తోటలో చూసుకున్నట్లయితే రైతన్నలకు అతిపెద్ద సమస్య ఈ పూత కాత అనేది ఎక్కువ రాదన్న. అలాగే మనం చూసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల సమస్యలు అంటే చాలా అధికంగా ఉంటాయి. కానీ ఇందులో అలాంటి సమస్యలు ఏం కూడా లేకుండా చాలా అంటే చాలా బాగా ఉందన్న. మరి వీటి యొక్క నివారణ కోసం వచ్చేసి మీరు ఎలాంటి మందులు మీరు స్ప్రే చేస్తున్నారన్న? అన్న మెయిన్గా చెప్పాలంటే ఏంటిదంటే, నేను ఎంచుకున్న సీడ్ మాత్రం డెమో సీడ్ అన్న. మనకి ఇది ప్రభుత్వం నుండి రావడం జరిగింది సబ్సిడీ రూపంలో. తీసుకొని మనం ప్లాంటేషన్ చేసిన 45 days దాకా ఇబ్బంది ఏం లేదన్న. తర్వాత మాత్రం నాకు ఆల్రెడీ ముడత స్టార్ట్ అవ్వడం జరిగింది. నేను పర్లేదులే అని చెప్పేసి నేను స్టిక్కీ ప్యాడ్స్ పెట్టడం జరిగింది, అయినా కూడా కంట్రోల్ కాదే అన్న. అప్పుడు మనకు పెగాసిస్ స్ప్రే చేసిన జరిగింది ఒకసారి. అప్పుడు లైట్గా కంట్రోల్ అయ్యి మళ్ళీ 1 week మళ్ళీ రావడం జరిగింది. తర్వాత ఒక ఫ్రెండ్ సజెషన్ ద్వారా నో కంపెనీ వాళ్ళది హైక్లీన్ మందు వాడడం జరిగిందన్న. అది 2 times స్ప్రే చేశానన్న. బాగా బ్రహ్మాండంగా పనిచేయడం జరిగింది. మనకు దాని ద్వారా తెల్లదోమ, పచ్చదోమ, ఈ త్రిప్స్ అలాంటి అన్నీ మనకు కంట్రోల్ అయ్యి క్లియర్గా మంచి పూత కాత పట్టడం జరిగిందన్న. తర్వాత మనకు పూత వస్తుంది కానీ కాయ రావడం లేదు, పూత రాలిపోతుందని చెప్పేసి మళ్ళీ అదే నో కంపెనీ వారి F2 వాడడం జరిగిందన్న. F2 వాడడం ద్వారా నాకు మంచి పూత వస్తుంది, పూత డ్రాప్ కాకుండా కాయ కూడా మారడం జరుగుతుంది. ఇప్పుడు మంచి లాభాలను తీసుకుంటున్నామన్న. అంటే బాగుంది. అంటే మీరైతే వచ్చేసి నోవా అగ్రిటెక్ వాళ్ళే వచ్చేసి F2 అలాగే ఇది ఐక్లీన్, ఈ రెండింటిని మీరైతే వాడుకోవడం ద్వారా మంచి పూత కాత అనేది వస్తుంది. అలాగే అన్ని రకాల రసం పీల్చే పురుగులు అనేవి కంట్రోల్ అవుతున్నాయి. ఓకే అన్న, అంటే ఇది మొత్తం కూడా ఇది ఎన్ని రోజులు అన్న మీరు వేసుకుని దీన్ని? అన్న నేను వచ్చేసి చెప్తున్నా కదన్న, 120 days అవుతుంది ఇది చేసేసుకొని. నాకు ఆల్రెడీ మనకు 95 days, ఎందుకంటే ఇప్పుడు 30 days నారు ఆల్రెడీ వాళ్ళకు సబ్సిడీ రూపంలో తీసుకొచ్చినాం అన్న. అక్కడి నుంచి మన దగ్గరకు వచ్చినాక 90 daysకు క్రాప్ స్టార్ట్ అవడం జరిగింది. ఇప్పటికీ నాకు క్రాప్ తీసి 2 months అవుతుంది. డైలీ వెళ్తున్నాము, అంటే డైలీ కటింగ్ జరుగుతుంటుంది. ఇప్పటికి 2 months అవుతుంది, డైలీ కటింగ్ అవుతున్నది. ఓకే అన్న, అంటే మరి మీరు వచ్చేసి ఈ నారు పట్టుకొచ్చుకున్నారా లేకుంటే మీరు ఆ సీడ్ పట్టుకొచ్చుకొని? నారే వేసుకున్నాం అన్న, నారే వేసుకున్నాం. మనం ప్రభుత్వం మనకు ఇప్పుడు సాయం చేస్తుంది. ఇక్కడ హార్టికల్చర్ ఆఫీసర్ అన్ని సంపాదించడం వల్ల వాళ్ళు ఇండియన్ పెడితే మన పాస్బుక్ తీసుకొని వాళ్ళు మనకు సాయం చేయడం జరుగుతుంది. ఓకే అన్న, అంటే మీరు దాదాపుగా వచ్చేసి ఎన్ని వేల మొక్కలు వేసుకున్నారన్న? ఇందులో వచ్చేసి 3000 మొక్కలు వేసేసుకున్నాం. అంటే 3000 మొక్కల దాకా వేసింది. ఎకరాకు మనకు 6000 మొక్కలు పడతాయి అన్న. మనకి 20 గుంటలు కాబట్టి 3000 మొక్కలు వేసేసుకున్నాం. ఓకే అన్న, మరి మీరు దీనికి వచ్చేసి ఈ ఎరువులు ఎలా ఇస్తున్నారన్న? అన్న పూర్తిగా మేము డ్రిప్ ద్వారానే ఇస్తామన్న. ఏది కూడా డ్రిప్ ద్వారానే. ఒక మనిషి
పిండి వేయడం అట్లాంటివి ఏమి ఉండవు. మేము ఏది కూడా డ్రిప్ ద్వారానే మేము వదలడం జరుగుతుంది. అది కూడా మనకు సాల్యుబుల్ మాత్రమే వాడడం జరుగుతుంది. ఓకే అన్న. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇక్కడ ఉన్నటువంటి ఈ అన్నగారు వచ్చేసి ఒక 20 గుంటలలో ఈ వంగ తోట అనేది సాగు చేసుకోవడం ద్వారా మంచి ఆదాయంతో పాటు మంచి దిగుబడులు వస్తున్నట్లుగా ఈ అన్నగారు అయితే చెప్తున్నారండి. అయితే ఈ అన్నగారు వచ్చేసి ఈ వంగ తోటలో వస్తున్నటువంటి రసం పీల్చే పురుగుల యొక్క నివారణ కోసం వచ్చేసి ఐక్లిన్ అనే మందుని వాడుతున్నట్లుగా ఈ అన్నగారు అయితే చెప్తున్నారు. అలాగే మంచి పూత కాత రావడానికి F2 అంటే డబుల్ యాక్షన్ అనే మందు వాడుతున్నట్లుగా ఈ అన్నగారు అయితే చెప్తున్నారండి. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైతులందరికీ ధన్యవాదాలండి.